తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంచక్క. నమస్తే. అయితే అక్క, క్రితం వీడియోలో ఏకాదశికి సంబంధించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో మీరు చెప్పారు ఏకాదశి నుంచి గురు పౌర్ణమి వరకు 5 రోజులు ప్రత్యేకంగా మీరు ఒక దీక్ష చేస్తున్నారని. ఓకే, ఆ దీక్ష గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే గురు పౌర్ణమి విశిష్టత, ఆ రోజు అందరం కూడా రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళు బయటపడడానికి కొన్ని రెమెడీస్, స్పెషల్ రెమెడీస్ మీరు ఆచరించేవి మా కోసం కూడా స్పెషల్ గా చెప్పండి. డెఫినెట్ గా అంటే ఆ రోజు మొదలుకొని నేను చేసే పద్ధతి ఇది ఎక్కడ నేను నమ్మిన పద్ధతి, ఎవరి పద్ధతి వాళ్ళు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు నమ్ముతారు అంతే. ఇది ఎక్కడో రాశారు ఏదో చేశారు అట్లా కాదు. నాకు అనిపించింది ఇలా చేస్తే బాగుంటుందని. సో నేను 5 రోజులు ఏం చేస్తానంటే, నేను పసుపు రంగు వత్తులు వెలిగించి భగవంతుడి దగ్గర ఏకాదశి మొదలుకొని ఒక ఇంట్లో ఒక స్వస్తికి వేస్తాను. ఎటువంటి ఆటంకం రాకుండా ఈ 5 రోజులు నేను నార్మల్గానే చేస్తాను. నార్మల్ ఉదయాన్నే లేసి, నేను రెగ్యులర్గానే ఉదయం లెగుస్తాను. మార్నింగ్ బై 3:30 టైం నాది. సో ఆ టైం కంతా లెగిచి అవన్నీ ఇంట్లో మామూలుగా క్లీనింగ్ అవన్నీ చేసుకొని సూర్యోదయం లోపల పూజ అయిపోతుంది అనమాట. ఆ పూజ అంటే మనం అట్లా అడ్జస్ట్ చేసుకుని ఈ 5 రోజులు కనుక ఎవరైతే విష్ణు సహస్రనామాలు చేస్తూ లక్ష్మీ అష్టోత్తరాలు అవి చదువుతూ ఉంటే కనుక, నేను చెప్పినట్టుగా ఇంత క్రితం వీడియోలో 9 దీపాలు వెలిగించుకొని ప్రతిరోజు సాయంత్రం పూట, ఉదయం మీరు ఎలా మామూలుగా దీపారాధన అవి చేసి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు కానీ, మీరు లక్ష్మీ అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇవన్నీ చేసేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్గా ఒకటి ఏంటంటే, మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉండేటప్పుడు మాత్రమే ఈ పూజలు చేయండి. ఏ పూజ చేసినా ఇది టెన్షన్ లో ఉంటాం కదా అక్క మనుషులు. అదే అంటే ఏమవుతుందంటే, టెన్షన్ లో ఉంటే మీకు ఎంత వీలైతే అంత మాత్రమే చేయండి. టెన్షన్ పడిపోయి అంటే మీకు టైం సహకరించదు, ఆరోగ్యం సహకరించదు, మీకు 100 రకాల వ్యాపకాలు వేరే ఉంటాయి. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, అమ్మ మాది వ్యాపారం ఉంది, మేము ఉదయం నుంచి రాత్రి దాకా షాప్స్ లోనే ఉండాలి, మాకు కుదరదు. సో కుదరకపోతే నో ప్రాబ్లం, ఎవరు ఏమన్నారు మిమ్మల్ని. అంటే మీరు చేయనంత మాత్రాన మీకు ఏదో పాపం తగులుతుంది, లేకపోతే మీకు పుణ్యం దక్కదు, ఇంకా మీ జన్మంతా ఇలాగే ఉంటది, అవన్నీ కాదు. మామూలుగా ఎంత టైం, 10 నిమిషాలు టైం ఉంటే 10 నిమిషాలే కేటాయించండి. కానీ ఆ 10 నిమిషాలలో మీరు ఎంత భక్తితోటి, ఎంత శ్రద్ధతోటి ఆ పూజను చేస్తారన్నదే అక్కడ మనకి కావాల్సింది. బాగా టైం ఉన్న వాళ్ళు చక్కగా 5 రోజులు ఉదయం సాయంత్రం సహస్రనామాలు, మీకు గురు చరిత్ర మెయిన్ ఇంపార్టెంట్గా గురు చరిత్ర లాంటి పుస్తకం కంప్లీట్ చేసుకోవచ్చు. వారం రోజుల్లోనే కంప్లీట్ చేయాలా అంటారు కొంతమంది. ఈ 5 డేస్లో కూడా ఎవరైనా గురు చరిత్ర చదువుకుంటే గురుగ్రహ దోషాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ తొలగిపోవడానికి చాలా చాలా ఈ 5 రోజులు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఏకాదశి మొదలుకొని గురు పౌర్ణమి వరకు మీరు చేసే ఏ పూజలైనా చాలా, అంటే గురు చరిత్ర ఒక్కటి, దత్త చరిత్ర కానీ గురు చరిత్ర కానీ తీసుకొని ఒక టైం ఫిక్స్ చేసుకోండి. 1 గంట సేపు ప్రతిరోజు నేను ఈ పుస్తకం చదువుతాను అని ఆ పుస్తకాన్ని 5 రోజుల్లో కంప్లీట్ చేయడానికి చూడండి. ఎక్కడ రాసలేదు ఈ 5 రోజుల్లోనే చేయాలి. మనకి వీలు అవ్వకపోతే అది మెల్లిగా మనం ఒక్కొక్క పేజ్ చదువుకోవచ్చు. కాకపోతే చాలా మంది అట్లా ప్రమోట్ చేశారనమాట, వారం రోజుల్లోనే చదవాలి, ఇంతే టైం, ఇదే టైంలో ఫిక్స్ చేసుకోవాలి. అట్లా ఏం లేదు. మనకి ఎప్పుడు టైము, మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు చదివితే, మనం చదివింది మన బుర్రకు ఎక్కే వరకు చదవాలి. అంటే అది ఒక కథలాగా కాకుండా అందులో ఉన్న నీతిని, అందులో ఉన్న జ్ఞానాన్ని మనం, అంటే అందులో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనపడుతుంది మనకి. సో ఇవన్నీ తెలుసుకోవడానికి గాను ఇటువంటి పుస్తకాలు ఇవన్నీ చదవమంటారు. భాగవతం, భారతం, ఏది రామాయణం చదివినా అందులో నుంచి మనకు కొన్ని మారల్స్ అనమాట, అవన్నీ మనం తెలుసుకొని మన జీవితంలో అటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎలాగ వాటిని దాటుకుంటూ బయటికి రావాలని ఇవన్నీ చదవని చెప్తారు. పురాణం గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, అందులో ఉన్న నీతిని తెలుసుకోవడం, అందులో ఉన్న, అంటే అందులో నుంచి మనకు వచ్చే లైఫ్ లెసన్స్ అంటాం కదా. మహాభారతం ఎవరైతే అవపాసన పడతారో వాళ్ళు జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా ఇట్లే ఎదుర్కొంటారనమాట. అది స్టోరీ లాగా కాకుండా అది ప్రాక్టీస్ లో పెట్టినప్పుడు మన చుట్టూ ఉండే కొంతమంది దుష్ట శక్తులు కానీ, ఎనిమీస్ కానీ, మనని ఎవరైతే కొంతమంది తొక్కేయాలనుకుంటారు, అట్లాంటి వాళ్ళ నుంచి ఎలాగ మనం బయటకు రావచ్చు, ఇవన్నీ మనకి ఈ పుస్తకాలు చదివితే మనకు ఆ జ్ఞానం తప్పకుండా పెరుగుతుంది. ఓకే, సో ఈ టైంలో ఏ పుస్తకమైనా మీరు చదవడం స్టార్ట్ చేయండి. భగవద్గీత మొదలు పెట్టండి, భారతం మొదలు పెట్టండి, రామాయణం మొదలుపెట్టి మన ఇంట్లో పిల్లలందరికీ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేయండి. ఈ ఏకాదశి మొదలుకొని, లేదు గురు పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసి ప్రతిరోజు 4 months ఉంది కదా. అవును, చాతుర్మాసంలో ఈ కొంచెం కొంచెం స్టోరీస్ పిల్లలకి చెప్తూ ఉంటే వాళ్ళకి కాస్త అవగాహన కలుగుతుంది. మన పురాణాల గురించి వాటి గురించి తెలుసుకోవాలి పిల్లలు. ఓకే,
సో ఇది బేసిక్ గా పుస్తకాల గురించి. అయితే సో ఈ పూజ విధానం ఈ 5 రోజులు చేసి గురు పౌర్ణమి రోజు మాత్రం, గురు పౌర్ణమి ఎందుకు చేస్తాం, 15 సంవత్సరాల క్రితం ఆదియోగి మనకి ఉద్భవించిన రోజు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో వచ్చారు ఆయన కదా. అదే కాకుండా ఆ రోజు వ్యాస మహర్షి పుట్టినరోజు కూడా, ఎవరైతే మనకి మహాభారతం ఆయన రచించారో ఆయన పుట్టినరోజు. సో అందుకని అది గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం ఆ రోజుని. అయితే గురు పౌర్ణమి, సో ఆ గురువుల్ని మనం చూడలేం కాబట్టి మనకి ప్రత్యక్షంగా ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళకి గురు పౌర్ణమి రోజు ప్రత్యేకించి మనం పూజలు జరుపుతుంటాం. ఎలాగైతే ఆదియోగి, వేదవ్యాసుడికి, వాళ్ళందరికీ ఎలాగైతే పూజలు చేస్తామో అలాగే మనకి తెలిసి దత్తాత్రేయ స్వామికి, సాయిబాబాకి, రాఘవేంద్ర స్వామికి, ఆ రోజు దక్షిణామూర్తికి ప్రత్యేకంగా ఆ రోజు పూజలు నిర్వహిస్తాం. అలాగే మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ అన్నమాట. మనకింత జ్ఞానాన్ని చదువు చెప్పిన గురువులు కానీ, విజ్ఞానం నేర్పిన గురువులు కానీ అందరికి వెళ్ళి ఆ రోజు ఎంతో కొంత అంటే మనకి తోచినంతగా వాళ్ళకి ఏదో ఒకటి అన్నమాట, వాళ్ళకి మన గ్రాటిట్యూడ్ వాళ్ళకి తెలుపుకోవడం అంతే. బాబా పూజ ఎవరైతే చేయించుకుంటారో ఆ రోజు, నేనైతే నార్మల్గా అయితే గురు పౌర్ణమి రోజు భజన అవన్నీ చేపిస్తూ ఉంటాను ఇంట్లో. సో అదే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గురు పౌర్ణమి రోజే మనకు భజనలు అవి చేపిస్తుంటాం. అలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఈ గురు పౌర్ణమి చక్కగా జరుపుకోవచ్చు. అయితే ఈ రోజు మీరు చేసే దానాలు కానీ, ఎవరికైనా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి చేసే దానాలు ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా మీకు ఫలితాన్ని ఇస్తాయి. అంటే తల్లిదండ్రులకి మా పిల్లలు బాగుండాలి అనుకునే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే పిల్లలు చదువులో డల్గా ఉన్నారో ఈ రోజు పసుపు రంగులో ఉన్నవి ఏదైనా దానంగా ఇవ్వండి. అంటే బట్టలు, దుప్పట్లు అట్లాంటివి కాకుండా తినడానికి అవసరం అయ్యేది, ఒక చిన్నపిల్లాడి చదువుకి నిజంగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువుకు గాను మీరు ఏదైనా ఒకటి స్పాన్సర్ చేసి ఇస్తే కనుక చక్కగా మీ పిల్లలకంటే అదే ఆశీర్వాదం. మనం చేసే మంచి పనులే ఏవైతే ఉన్నాయో అవే మన పిల్లలకి శ్రీరామ రక్ష. కాబట్టి ఈ గురు పౌర్ణమికి ఇలా సింపుల్గా చేసుకుంటూ ఉంటే, గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా పసుపు రంగుతోటి బట్టలే వేసుకుంటే చాలా, గురుగ్రహము అనుగ్రహించాలి అంటే పసుపు ఎక్కువగా వాడుతూ ఉండాలన్నమాట. మీరు స్నానం చేసే నీళ్ళల్లో కాస్త పసుపు వేసుకొని కొంచెమే స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి ఖచ్చితంగా అరటి చెట్టు దగ్గర పసుపు వత్తుతోటి దీపం పెట్టి అక్కడ ఏదైనా ఒక నైవేద్యం, పసుపు రంగులో ఉండే నైవేద్యం అరటి చెట్టు దగ్గర పెట్టాలి. అక్కడే కూర్చొని, అరటి చెట్టు దగ్గరే కూర్చొని గురుగ్రహ స్తోత్రాన్ని కనుక చదివినట్టయితే విద్యలో ఏదైనా ఆటంకాలు ఉన్నా, మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి ఇది ఒక మంచి రోజు అన్నమాట గురు పౌర్ణమి. ఓకే, సో అద్భుతమైన రోజు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అంటే ఇలాంటివి పాటిస్తే చాలా బాగుంటుంది. అవునమ్మా. ఓకే, సో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇంకా స్పెషల్ గా పరిహారం అంటే ఏమైనా ఉంటుందా? అరటి చెట్టుకి మాత్రం ఖచ్చితంగా ఈరోజు పూజ చేయాల్సిందే. స్పెషల్ గా పరిహారాలు అంటే మనము గురు ఆరాధన చేసుకోవడం ఒక్కటే స్పెషల్ పరిహారం అంతే. అండ్ గురు పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేయాల్సింది ఆ రోజు సాయంత్రం చంద్ర దర్శనం చేసుకోవడము, అక్కడ కూర్చొని లలిత సహస్రనామం చేసుకొని అక్కడ కూర్చొని సహస్రనామం చదివిన తర్వాత ఒక 15 నిమిషాలు కళ్ళు మూసుకొని మనకు అందరికి కావాల్సింది మంచి ఆరోగ్యం, అది ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆ ఎనర్జీని మనం అందరం ఫీల్ అవ్వగలిగితే ఆ చందమామ ఆ ఎదురుగుండా కూర్చొని ఆ చంద్ర దర్శనం చేసుకొని ఆ లైట్ లో మనం కూర్చొని కళ్ళు మూసుకొని ఒక మంచి అంటే కామ్ మైండ్ తో కూర్చుంటే మనకు వచ్చే ఆ ప్రశాంతత ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు కూడా బాగుంటాయి. చాలా మంది చుట్టూ చంద్రుడిని ఎక్కువసేపు కూర్చోం, మనం ఏదో అలా చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం కాదు, అక్కడ కూర్చుంటే చక్కగా కూర్చొని ఆ లైట్ చూస్తూ ఉంటారు. మీరు పరమాన్నము నైవేద్యంగా కూడా పెట్టమని చెప్తూ ఉంటారు. పరమాన్నం పెట్టచ్చు, తెలుపు తోటి ఏదైనా అంటే పాలు, పరమాన్నం అవన్నీ వండి నైట్ ఒక క్లాత్ పెట్టేసి నేను చేశాను ఒకసారి. అసలు అది ఆ రోజునైతే ఎప్పటికీ మర్చిపోలేను. సో నైట్ మొత్తం అలా ఉంచి ఏమంటారు ఆ చంద్రబింబం ఆ పవర్ ఏదైతే వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ప్రసాదం అమృతంగా ఉంటది. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అని అంటారు అన్నమాట. ఆ రేస్ ఏవైతే ఉంటాయో కళ్ళతోటి కూడా మనం చూస్తే డైరెక్ట్ గా ఒక 10 నిమిషాలు అలా చూస్తూ ఉంటే గనక మనకి కళ్ళ హెల్త్ కూడా బాగుంటది అని చెప్తారు అనమాట. సో అలా చిన్న చిన్న రెమెడీస్ మనం పాటిస్తూ చాలా బాగుంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ వనజక్క, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి మరి ఇది గురు పౌర్ణమి. సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ఏ విధి విధానాల ప్రకారం అయితే ఆ రోజున మనం ఆచరించాలి అవన్నీ చేసుకుంటూ పరమాన్నం చేసి పెట్టి అది ప్రసాదంలా స్వీకరించడం మాత్రం మర్చిపోకండి. సో ఆ పరమాన్నం ఇంతకు ముందు వీడియోలో కూడా వనజక్క చెప్పారు. సో ఆ పరమాన్నం చేసిన తర్వాత అది కేవలం మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తినాలనేది ఒక చిన్న రూల్ ఉంటుంది. అది ఒక్కటి చూసుకుని మీరే తినేలా చేసుకోండి. ఇవన్నీ కూడా ఫాలో అయిపోండి. అందరికీ చాలా చాలా బాగుంటుంది. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.